బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన ఆ జిల్లా నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఆ ఉమ్మడి జిల్లాలోని కీలక నేతలంతా పార్టీని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో వారిని నమ్ముకున్న క్యాడర్ లోలోన మదన పడిపోతోంది. ముఖ్యంగా ఓ నియోజకవర్గం పరిస్థితి ఇంకా దారుణంగా తయారైందట. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కర్రపెత్తనం చేసిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గానికే ముఖం చాటేశారట. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలో తెలియక క్యాడర్ తెగ పరేషాన్ అవుతోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఏర్పడింది? లెట్స్ వాచ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పాలి. 10 ఏళ్లుగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో జెండా పాతిన కేసీఆర్ ఖమ్మం జిల్లాలో మాత్రం సత్తా చూపించలేకపోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే గులాబీ జెండా ఎగిరింది. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అయితే అప్పటి వరకు బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న జలగం వెంకట్రావుకు ప్రాధాన్యత తగ్గించిన కేసీఆర్ 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలను పక్కకు తప్పించి తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వనమా వెంకటేశ్వరరావు పత్తా లేకుండా పోయారనే టాక్ వినిపిస్తోంది. అయితే వయోభారం కారణంగానే వనమా వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 2018 ఎన్నికల తర్వాత వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఓ కుటుంబం ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వాటితో పాటు రాఘవ అనేక అనైతిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు దుమారం రేపాయి. అటు కుమారుడి వ్యవహార తీరు, ఎన్నికల్లో ఓటమి వనమాను నియోజకవర్గానికి ముఖం చూపించకుండా చేసిందని టాక్. వాస్తవానికి గత ఎన్నికల్లో వనమాకు టికెట్ ఇవ్వొద్దని బీఆర్ఎస్ నేతలే కేసీఆర్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కానీ కేసీఆర్ అందరి అంచనాలను తలకిందులు చేసి వనమాకే టికెట్ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్లో పొత్తులో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. వనమా నియోజకవర్గంలో పర్యటించకపోవడంతో వచ్చే ఎన్నికల వరకు తనకు ఎదురు లేకుండా కూనంనేని చక్రం తిప్పుతున్నారట. మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్కు తొలి నుంచి కాస్త పట్టుంది. అక్కడ సింగరేణి ఎన్నికల్లో కూడా విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీకి నేతలు కరువయ్యారు. వనమా సైలెంట్ అవడంతో గులాబీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు కాంగ్రెస్ వెంట, మరికొంతమంది అందుబాటులో లేకుండా పోయారట. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలా అని ఉద్యమ నేతలు ఆందోళనలో ఉన్నారట. ఇప్పటికైనా పార్టీ అధినేత కేసీఆర్ కల్పించుకొని నేతలను గాడిలో పెట్టాలని కోరుతున్నారట. లేకుంటే స్థానిక సంస్థల్లో గులాబీ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని చెబుతున్నారు. మరోవైపు కొత్తగూడెంలో కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సిపిఐతో కలిసి బీఆర్ఎస్ను మరింత బలహీనం చేసే పనిలో ఉందని తెలుస్తోంది.